నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ల విషయం కానీ, హాస్పిటల్ విషయం కానీ, ఆఫీసులు కానీ, అదేవిధంగా అనేక నర్సింగ్ కాలేజీ కానీ, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిపోయినారు. త్వరలోనే నేను రేపు జాతర సంబంధించినప్పుడు నేను గౌరవ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు సమావేశమై మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి ఆశించినప్పుడు దేవుడు పండుగ పోరాటంతో సమానంగా తయారు చేస్తారని చెప్పారు. ఆ మాట కష్టపడి తప్పకుండా ఈ ప్రాంత రేవంత్ ఆలోచన అనుగుణంగా మేమిద్దరం కూడా కూడి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. అభివృద్ధి మీకు నిధులు, మీ గ్రామాల అభివృద్ధి పెద్ద పాలనే మా బాధ్యత. మీరు చేయవలసిన చిన్న చిన్న పనులు దయచేసి మీరందరూ బాధ్యతంగా చేయాలని కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆఖరిగా ముందు ఎంపీగా మాట్లాడుతున్నా అందరూ కూడా గంట మనం ఈ ఊరికే ఎంపీగా మాట్లాడి సన్మానం ప్రత్యేకించుకోవాలనుకుంటాం. లేదు నా ఊరికే భోజనం చేసి ఆఖరిగా ముగించే ముందు ఈ జిల్లాలో గౌరవ ఎంపీగా దృష్టి తీసుకుంటున్నాం. ఈ జిల్లాకు ఇలా మనం చూసినాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చక్కగా సామాజిక శక్తికి సామాజిక వదిలిపెట్టి భోజనం వెళ్ళినట్టు ఇక మనం భయపడిపోతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏది ఇవాళ సామాజిక భయపడరా? ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు భయపెట్టిన శక్తి టీఆర్ఎస్ పార్టీలోకి చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఇలా నల్లవల్ల పెట్ట ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భయపడడానికి కాదు, మీ తాతవాళ్ళ కాదు. ఇలా సాగునీటి బాధ్యత కృష్ణా కళారంగం ఈ జిల్లా నాయకులు సింపుల్ సామ్రాజ్యం ఉంటాయి. ఈ జిల్లా ఎలాంటిగా మాట్లాడి కాదా? ఈ జిల్లా నాయకులు కాదా? ఇవాళ 10 సంవత్సరాలు నిజంగా నేను 9 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటే ఇలా ఎస్ఎల్బీసీ కూడేది కాదు. కనీసం అందుకనే ఇవాళ ఎస్ఎల్బీసీ కూడిపోయింది. ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ పనులు ప్రారంభించి నువ్వు కింద ఈ 3 సంవత్సరాలు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. మీ భారతానికి సాగు చేస్తాం. అందుకనే వాళ్ళని నువ్వు నల్లగొండ జిల్లాలో సభావేశం మాట్లాడినావు. నీకు నిజంగా భవిష్యత్తు ఉంటే నల్లగొండ జిల్లా కూర్చొని సమావేశం చెప్పి ఇవాళ నల్లగొండ జిల్లాలో సభావేశం దేవరకొండ ముందు దాని ప్రాంతాన్ని కరువు పీడిత ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని విధాలుగా మార్చింది. కదా ఢిల్లీ ఎన్నికల పథకాన్ని ఇక్కడ వేసిన ఎక్కడ వేసుకుంటే కనీసం నీళ్లు ఎవరి నుంచి తీసుకోవాలి నిర్ణయం చేసినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఇలా మా ముఖ్యమంత్రి గారు జిల్లాలో నేను ఎంపీగా మాట్లాడించడం ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని నాకు భయం అనిపించింది. వారి చింతపల్లి గెలిచారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే ఇక నాకు భయం అనుకుంది కొత్త నాయకులు కానీ నేను ఎంపీగా పదే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తీసుకొచ్చాం. నేను శాఖలో చాలా సార్లు మాట్లాడడం వల్ల ఇలా మనకు చాలా మంది వెంకయ్య గారు కానీ ఇవాళ వారు సహకారం తీసుకోండి. నేను ఎంపీగా ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి ఇవాళ 18,000 కోట్ల రూపాయల నుంచి ఇవాళ ఢిల్లీ కానీ ఏదో ఢిల్లీకి నెరవేర్చాం. ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుంది. దేవుడు కొండకు లక్షలు అదేవిధంగా ఎస్ఎల్బీలో మరి సుమారుగా 50 లేక ఏది పట్టించుకోగా 10 సంవత్సరాలు ఇవాళ ప్రాజెక్టు అన్ని కూడా పూర్తి చేయడానికి ఆ లిఫ్టులు కూడా అన్ని తప్పకుండా పూర్తి చేయబడతారు. ఇప్పటికే సగం ఇది భారత్ తీవ్ర సభ్యులై మిగిలినవి రావాల్సి అవన్నీ పూర్తి వచ్చిన తర్వాత అందరినీ కూడా పూర్తి చేయబడతాం. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి దేవుడు కొనని బిడ్డల మీరు ఏ పరిమాణంతో పట్టుదలను గెలిపించినో ఆ పట్టుదలకు సంబంధించి ఈ ప్రాంతానికి జిల్లాలో అందరికీ నేను మా ఎంపీ గారిని చెప్పి మరొకసారి సందర్భంగా అందిస్తున్నాను. ఇక రోడ్లు ఇంకా సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇబ్బంది పడ్డ ఆయన నన్ను అలా అంటే ఆ నేర్చుకోవాలనుకున్నాను. నేర్చుకుని సభలు అలాగే కంటే చేతకు రాజకీయ నేను కూడా అనుకుంటారయ్యా ఇంత మహారాజు 10 సంవత్సరాలు నన్ను రాజకీయ అదే 10 సంవత్సరాలు అంటే
ఇది బాగుందని నీలాగే గవర్నమెంట్ లేకపోతే నేను ఆ రోజు ఛాలెంజ్ చేసిన మా ప్రెసిడెంట్ అందరూ నిన్ను నీ చేరుపల్లి ఎవరు ఖచ్చితంగా చేరుపల్లి ఎవరు ప్రత్యేకంగా 2 అక్షరాయ తీసుకోవాలి కాబట్టి పట్టణంలో పెద్దతనం బ్రహ్మాండంగా మా భవిష్యత్తు ఇలా బ్రహ్మాండంగా మా భవిష్యత్తు సభలు మంచిగా భవిష్యత్ బ్రహ్మాండంగా కానీ ఆ 2 అయినా కూడా మనలో మంత్రి లేక దాని డిప్యూటీసీ ఎన్నికల్లో దాన్ని అభివృద్ధిస్తాం తప్పకుండా గ్రామాన్ని గెలిపించిన బాధ్యతను అందరూ కూడా కలిసిపోయినాం. అందుకని వాళ్ళ కార్యకర్తలుగా మనం చాలా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మా పత్రికలు మా ఎన్నికలు నిన్న జరిగినటువంటి ఎన్నికలు అక్కడక్కడ చంద్రబాబు సభ్యులు గొప్ప కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చిన్న దాని పెట్టిన వల్ల టీఆర్ఎస్ పెట్టినారు. టీఆర్ఎస్ పెట్టి పంచాలి ఇలా చాలా కీలకంగా పంచాలి ఇవాళ 20 రూపాయలు పంచాయతీ పెట్టినారు. చేరుపల్లి పంచాయతీ పెట్టారు. చాలా దగ్గర పంచాయతీ పెట్టినా నేను ఓటు సాధించినాను. ఎందుకంటే అధికారులు బాగా నాకు దౌర్జన్యం అందుకని వాళ్ళని ఓటు పెట్టుడు బిడ్డ మావలు చేతగాను మేము ప్రభుత్వంలో ఉన్నాం, అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు రావాలనుకుంటున్నాం. మా సమయం దాన్ని కూడా కేటాయించడం తప్ప నువ్వు కేంద్రాలకు పంచాయతీలకు తగ్గింపు చేస్తే ఈ దేవరకొండ నియోజకవర్గం ఈ దేవరకొండ నియోజకవర్గం మళ్ళీ మీరు అయిపోలేదు. అందుకని దయచేసి ఇంకెప్పుడైనా రేపు ఎన్నికైనా ప్రశాంతంగా ఉంటాం. మన కార్యకర్తలు మనంతా అభివృద్ధి చేద్దాం. మన బాధ్యత ప్రభుత్వాన్ని మంచి తేవాలి. రేవంత్ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేయాలేమో అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇందాక బాబునాయక్ గారు చెప్పినట్టు మనం పోటీ చేసిన దాంట్లో 230 180 గెలవటం అంటే అది మామూలు విషయం కాదు. అదంతా కూడా దాన్ని బట్టి ఇక్కడ దేవరకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా పనిచేస్తున్నారో అర్థమవుతున్నది. నాకు తెలిసినంత వరకు 180 మంది అభ్యర్థులు గెలవడం అనేది ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ కాన్స్టిట్యున్సీలో జరిగితే ఇంత టాప్ 2-3 కాన్స్టిట్యున్సీల దేవరకొండ నియోజకవర్గం అత్యంత గెలుపొందిన నియోజకవర్గంగా ఉంది. దానికోసం దానికి కృషి చేసిన ప్రతి ఒక్క గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పనిచేసినటువంటి అలాగే మిగిలిన నాయకులకు ఎమ్మెల్యే బాలనాయక్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. అంతే గెలిచిన 180 మంది కాదు, ఓడిన వాళ్ళు కూడా ఇందాక బాలనాయక్ గారు చెప్పినట్టు ఒక సర్పంచ్ స్థాయిలోనే నేను కానీ బాలనాయక్ కానీ కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ ట్రీట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన దాంట్లోనే మనం కూడా చాలా మంది రెబల్ అభ్యర్థులు, దాన్ని రెబల్ అనద్దు. ఎందుకంటే గ్రామ స్థాయిలో పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను పోటీ చేయాలి, గెలవాలి, గ్రామానికి సేవలు అందించాలి అని మీ అందరికీ ఉంటది. కాబట్టి ఆ ఉత్సాహంతో చాలా మంది అభ్యర్థులు పోటీ చేసిండ్రు. వాళ్ళందరినీ కూడా సమస్థాయిలో మీ అందరినీ సర్పంచులు ఎక్కడ చూస్తున్నామో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎక్కడ చూస్తున్నామో ఆ అభ్యర్థుల్ని కూడా నేను కానీ బాలనాయక్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిమ్మల్ని సమస్థాయిలో చూస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా ఎటువంటి లోటు ఉండదు. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులకు కానీ ఎవరికి కానీ ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను బాలనాయక్ గారు మాట్లాడుకున్నాం. మేమిద్దరం కూడా కూర్చొని మీ అందరూ కూడా బాలనాయక్ గారితో ఒకసారి కూర్చొని గెలిచిన అభ్యర్థులు కానీ మిగిలిన నాయకులు కానీ మీ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు గ్రామ స్థాయిలో మీకున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయి, మనం గ్రామ స్థాయిలో గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ ఎంపీ ఎలక్షన్లలో కానీ మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి. ఎందుకంటే ఇప్పుడే మీరు అందరూ కూడా ఎన్నికైంది. ముఖ్యంగా మిగిలిన ఎంపీపీలు డిప్యూటీసీల కంటే కూడా ఒక గ్రామ స్థాయి సర్పంచ్ అనేది ఈ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తుంది, గ్రామ స్థాయిలో ఆ ఊర్లో
ఉన్నటువంటి సమస్యలు మొదట మీ దృష్టికి వచ్చేది కానీ తీర్చగలిగేది కానీ మీరే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేసేటటువంటి పనితీరే రేపు కాంగ్రెస్ పార్టీ కానీ రేపు ఆయన ఎమ్మెల్యే గెలవాలన్నా నేను ఎంపీ గెలవాలన్నా తద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారానికి రావాలన్నా ఈ నియోజకవర్గాలను కానీ మిగిలిన దగ్గర పోటీ చేసినటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఉన్నటువంటి సర్పంచులు ఎట్లా పనిచేస్తారో మీరు గట్టిగా పనిచేస్తే మా భవిష్యత్తు ఉంటుందని మీరు అందరూ అది కూడా గుర్తుపెట్టుకోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.